నందిత చెప్పేది నందిత నువ్వు ఆగు, నేను మాడతాను కదా. నందిత నందిత ఎక్కడుంది ఇది అసలు? నందిత నందిత నీకన్నా మెంట్లా? నీ పిల్ల చేష్టలు ఎక్కడైనా పెట్టుకో, ఎక్కడ కాదు. ఛా, అసలు మన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేం చేస్తున్నావు? ఏదో కాసేపు ఆడితో స్పెండ్ చేస్తావు కదా అని కష్టపడి ఎన్ని సెట్ చేస్తా ఆడికి సుక్కలు చూపించావా? ఏకంగా భయపెట్టేస్తావా? రాత్రి నీ ఎఫెక్ట్ గాడు పొద్దున్నే తోటలో కూర్చుని రానంటే రానన్నాడు. బతిమాలి తీసుకొచ్చాను. వెళ్ళి ఆడికి సారీ చెప్పు. హగ్గి వెళ్ళు వెళ్ళు. తెలుసురా, వాడిది కాదు నీదని. నీ వాయిస్ ఏంటి అలా మారిపోయింది? బంగారం లాంటి పిల్ల దగ్గరికి ముద్దులకి పంపిస్తావా? నువ్వే కదా పిల్లవే. కాదు, నేను లక్ష్మిని. లక్ష్మి? నీ పాలిట రాక్షసిని. అబ్బా సైదులు పిసుకరా, బాగా పిసుకరా, బాగా పట్టరా. అబ్బాబ్బాబ్బా ఏం నొక్కుతున్నావురా? ఇదివరకు గేదెలు తోమేవాడిని, ఇప్పుడు నిన్ను తోముతున్నాను. సైదులు నీళ్లు మార్చు, ఈడు పోసేసాడు, ఎదవ సచ్చినాడు. గబ్బర్ సింగ్ దెబ్బకిడికి నిజైతే తప్పకాల్లో వచ్చేసింది. అచ్చి బాబోయ్, ఇది సిద్ధప్పనాయుడు గారి ఇల్లు. అయ్యి బాబోయ్, ఇది సిద్ధప్పనాయుడు గారి ఇల్లు. ఓసారి ఆలోచించుకోండి. ఆలోచించుకునే టైం ఇవ్వనరా. సుమోలు పోలీసులు బాబు సుమల లోన్ లో తీసుకుని ఈఎంఐలు కట్టడా. సీజ్ ఆల్ వెహికల్స్. ఎవరా మీరు దూసుకొచ్చేస్తున్నారు? ఎవరు కావాలండి? సిద్ధప్పనాయుడు గారు ఉన్నారండి. ఎవరు? సిద్ధప్పనాయుడు గారు. సిద్ధప్పనాయుడు పచ్చగంట పనేంట్రా? లుక్ ఏంట్రా? ఈ దూల వల్లే మా ఓడు మార్కెట్ సెక్షన్ నుంచి ఇళ్ల సెక్షన్ కి బల సెక్షన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అరే సిద్ధప్పనాయుడు, రారా రారా బయటికి. ఇవాళ నువ్వు నేను తేల్చేసుకున్నావురా. ఫేస్ టు ఫేస్, లెట్ us face. ఎవరింటికి వచ్చినావో తెలిసి మాట్లాడుతున్నావా? తెలుసురా, ఈఎంఐల కొట్టిన రౌడీ షీటర్ ఇంటికి వచ్చాను రా. రే, అల్లుడు వచ్చేసరికి గుమ్మానికున్న దున్నపోతాలు తీసేసి ఈడు తాలెట్ట ఏసయ్యండి అయ్యండి. ఒక్క అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. వాడుపోతే వీడు, వీడిపోతే వీడమ్మ మొగుడని ఎవడైనా తెగించి ముందుకు వచ్చాడో తెగి పడిపోతూనే ఉంటాయి తలకాయలు. వెళ్ళి ముందు మాట చెప్పేసేయాలండి. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా తెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? క్రిమినల్ కి హర్రర్, క్రైమ్ కి టెర్రర్, వన్ అండ్ ఓన్లీ గబ్బర్ సింగ్. లుక్ ఎట్ దట్. సిద్ధప్పనాయుడు బళ్ళు సీజ్ చేయాలి, మీ సపోర్ట్ కావాలి సార్ అని అడిగాను. నేను చాలా బిజీ అన్నాడు. పర్లేదు, మీ కట్అవుట్ పట్టుకెళ్తే పని జరుగుతున్నాను, అందుకే దీన్ని పట్టుకొచ్చా. కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ చిప్పుడిక్కడి చేయటానికి. అరే ఏకాంబరం సార్, బళ్ళన్నీ సీజ్ చేసి తాళం చేతుల గుత్తి పట్టుకురా. ఎవడంటూ వస్తాడో చూస్తాను. ఏయ్, సరిగ్గా ఆడు. నువ్వు కావాలని ఓడిపోతున్నావు. బాగోదు చెప్తున్నా. పెట్ట
రే ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ గో బయట నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? కదిలితే కాళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెట్టపులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. మేమా? ఏం నేనా? కదరా ఆడుతున్నా. నందు ఇక్కడ పెడితే చచ్చిపోతావు నందు. ఇక్కడ ముట్టకోకుండా ఓడలేవారా? మా బావకి యాటంటే చాలా ఇష్టం. నేను మా బావ ఇలాగే ఆడుకునేవాళ్ళం. ఏదో ఏడు వినపడుతుంది కదరా. ఇదేదో తేడాగుందన్నో. నేను జంపు. ఓరే పిరుకోడా, నేను వెళ్ళి తెలుసుకొని వస్తా. గోలీ మార్ 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 మార్. కన్బారా కౌగిలిస్తే ఏం చేస్తావో? గోలీ మార్ 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 మార్. ఎవరో డూట్ ఏడ్చారు ఇక్కడ. నాకేదో ఏడు వినపడింది ఇక్కడ నుంచి. నువ్వేడ్చావా పాప? నువ్వేడ్చావా చిట్టి తల్లి? నువ్వేడ్చావా బుజ్జులు? ఏడ్చింది అదే. నువ్వు దొబ్బే. నందితెందుకు ఆడుస్తుందన్నా? ఎంచక్క చెస్ ఆడుకుంటుంటే. అయినా నువ్వేడ్చావా డూడ్? ఆ ఏడుపేది ఎరైటీగా ఉందే. నీది కాదే. ఈ చిట్టి బాబు నీకు కావాల్సిన ముద్దులు ఇస్తున్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్దు అన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించినా అద్భుతంగా ఉంటుంది. కాచుకో. ఇలా రండి, దగ్గర రండి. ఒకరు మొహాలు దగ్గర రండి. జుర్రుకో అన్న సుధీర్, అన్న జుర్రేసుకో, లాగేసుకో. ఇవాళ నిన్ను చంపి నీ రక్తం తాగుతా. ముద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా. కన్ఫర్మ్ రా, నందితకి దయ్యం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నాకు. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలే టెన్షన్ గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజ్. ఎలా అయిపోయి ఏది ఇదిగో సుధాయ్ రాగ సుధా. పోనీ అదేలే. ఏంటి కూడా ఉంటాయి ఏమాట చెప్పవు. ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా సొత్తలేదని. అయితే నీకు తెలదా ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే. 26 కేజీలు ప్రేమ. అబ్బచ్చా, ఏంట్రా ఇది తెగరాసేసావు? ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా. ఒరే పనికి మాలినదవా, అది ఆల్రెడీ ఒంగుంటదిరా. నువ్వు వంచేదేంటి తొక్క? రే మీరు 14 భాషలు ఎదవలరా. సపోర్ట్ చేయకుండా నవ్వుతారా? మీ మీద బాల్ గడినయ్యూరా. సుధా ఇటు ఫిగర్ అంత బాగుంటుందంటరా. అందుకే కదా కాలేజీ నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా, ప్రపంచంలోనే అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి. నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది. అరే అగాధం బాధపడకరా, ప్రతి కుక్క ఒక రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. అరే ప్రవీణ్, ఈ కట్టర్తో కోసుకుంటే ఎలా ఉంటుంది అంటావు? బానే ఉంటది కానీ నైలంతడు అయితే నైస్ ఉంటదిరా. మన సీనియర్లు చాలా మంది ఇదే వాడారు. మరి లేదురా, ఏదైనా ఈ కత్తి చాలా బాగుంది. దీంతో కోసుకుంటే హాయిగా ఉంటుందంట. ట్రై చేద్దామా? ఇక్కడే చంపేసిలో ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? మీరే చెయ్యాలి. ఈ మూడిట్లో ఏది వాడాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నాం. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, నేనున్నానుగా. ఏది నన్ను సెలెక్ట్ చేయమంటావా? అయితే మా ముగ్గురిని స్మూత్ గా సింపుల్ గా 3వ కంటి తెలియకుండా సారీ 4వ కంటి తెలియకుండా పని అయిపోవాలి. అర్థం కాలే? చంపేయాలి. సార్ సూసైడ్ చేసుకోవడానికి షాపింగ్ వచ్చా. కట్టర్స్, నైలాన్ వైర్, పాయిజన్
ఏదైనా పర్లేదు, కానీ చావు మాత్రం చాలా స్వీట్గా ఉండాలి. మీరంతా టైం వేస్ట్, ఏం సెలెక్ట్ చేసుకోరు. ఏమయ్యా నాకన్నా వెరిపెప్పడం దొరకలేదా? అవునండి. అవునండి. పొద్దున్నే నాతో ఆడుకుంటున్నారా? యాసారేస్తున్నారా? యాసారా? అదేంటండి నమ్మరు? ఆ పాపం చూడండి, చూడండి. ఏదో కొత్త రకం కట్టర్ వచ్చిందంట కదా, చూపించు. ఓకే మేడం, చూడండి మేడం. కటర్ మీ చేతిని ఇలా పెట్టి ఇలా స్మూత్ గా కోసారంటే సర్జికల్ బ్లేడ్ లాగా అలా మీకు తెలియకుండానే చనిపోతారు. తెలియకుండా ఎలా చేస్తారు? నొప్పులతో చేస్తారు. ఓకే, మీరు నొప్పి అంటున్నారు కాబట్టి ఐ హావ్ అన్ బెటర్ ఐడియా మేడం. 1 సెకండ్ చూడండి మేడం. సూపర్ పాయిజన్, ఇది 40% ఫ్రీ కూడా. ఇది బాత్రూమ్ ని క్లీన్ చేసి బ్యాక్టీరియాని ఎలా బయటికి పంపిస్తుందో అలా మీ బాడీని కూడా క్లీన్ చేసి మీ సోల్ ని అలా తీసుకెళ్లిపోతుంది. చూపించు. చూడండి మేడం. అంకుల్, ఇది కొంచెం తాగితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది అంటున్నాడు. మనుషులు చావాలంటే ఎంత తాగాలి? ఎంత తాగాలేంటి నాన్న? ఎంతైనా తాగేయచ్చు. చూపించమంటావా? అంకుల్ మొత్తం మీరే తాగేస్తున్నారు. మనకు సెలెక్ట్ చేస్తారని చెప్పి ఈడు సెలెక్ట్ చేసుకున్నాడండి. ఎంగలప్ప ఊరేసే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడిగి మరీ తీస్తారు. చచ్చే ముందు మనం కూడా మన చివరి కోరిక తీర్చుకోవాలి. మీ ఆఖరి కోరికలు ఏంటి చెప్పండి? కోరిక మిగిలిపోతే చచ్చి దయ్యాలవుతాం. నేను దైవమును. నాకు కొత్త కారు దొంగతనం చేయాలని ఉంది. అమ్మని నాకు డ్రైవింగ్ రాదు. అమ్మో, అమ్మాయిలు దేశముదులు రా బాబు. నీ ఆఖరి కోరిక ఏంట్రా? మా ఎమ్మెల్యే గారి వాడింట్లోనే గోపు మీద కొట్టాలంది. ఏంటి ఎమ్మెల్యేని కొడతావా? అలా అయితే మనం సావటం ఖాయం. లేకపోతే ఏంట్రా, దొంగతనం చేసి దొరికినా కోపు పగలగొట్టి పట్టుబడినా చావు తప్పదు మనకి. అదిగో ఆ కారు కొట్టేయాలి. అదేమన్నా మామిడికాయ అడిగినట్టు చడుక్కుని కోసుకొచ్చేటకి కారు? ఆడపిల్ల కోరిక తెచ్చినాడు ఏం మగాడ్రా. నందు బ్యాగ్ పట్టుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సీనిగా ఎక్కడికి వెళ్తున్నారా? రే వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడగకూడదురా. అలాగా ఎక్కడికి వెళ్తున్నారా? వీడు మారడు. పక్కనే కోడూరులో దుర్గాప్రసాద్ గారికి చేరించి రావాలి. ఆయన పైడేస్ కూడా తొప్పకరా బాబు. ఈ చీర ఆయనకి కాదు, వాళ్ళ అమ్మాయి వరలక్ష్మికి. ఈ రోజే హాస్టల్ నుంచి వచ్చింది. ఇవాళ అమ్మాయి పుట్టినరోజు అంట. అదిరిపోయే చీర కావాలని 6 నెలల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు. అయితే నేను కూడా వస్తాను. నడు వెళ్దాం. రే పెళ్లికి వెళ్తూ సంఖలో కోతి ఎందుకురా? అయితే నువ్వు ఆగిపోతావా? మరి అయ్యా టెమటంలో తొక్కే సావదొబ్బెత్తనరా బాబు. రే నువ్వు అక్కడ తెంగరేసాలు ఏమి వేయకూడదు మరి. రే అగా ఎక్కడికే పరిచయం చేయవా? తమరు పెద్ద పుట్టవన్ రాజు గారిని లోన తీసుకెళ్ళి పరిచయం చేస్తారు. దూలగుండాకు దొడ్లోనే ఉండాలి, కొంపలోకి రాకూడదు. మీరు అంతా తీసుకెళ్ళరా? కొట్టినంటే స్టిక్కర్ అయిపోతావు కదవా. ఇలా అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే మధ్యలో ఇటు ఒకడు. నేను క్షేమంగా తిరిగి రావాలి దేవుడా. బాబు ఇస్త్రీ ప్రసాద్ సాంగ్ బాగుంది, సౌండ్ పెంచు. సావిత్రమ్మ గారు, సుశీలమ్మ గారు, వరలక్ష్మి గారి చీర తీసుకొచ్చానండి. పప్పటి తీసిలో ఉన్నారా బాబు? నేను అనుకుంటాను ఏ తెంగరేసలు వేస్తావని. నర్ర బాబు నడు. ఆ తీసుకురండి, నాకు తినమైపోతారు. ఆరా బాబు అని అన్నాడతాను. 10,000 రూపాయలు సెల్లో పోయింది, పిల్ల పోయింది. దగ్గర పడే బాల్గడు ఎడుతున్నాడు, అది పడక నేను ఎడుతున్నాను. యదవ జీవితం. ముందే నీ ఫిగాని తీసుకురా. ఏంటో అంత ఫస్ట్ వెళ్ళిపోతుంది? పోతే పోనే యదవ ఫోజు కొడుతుందా. పక్కనే ఉండి దాన్ని ఏం పేకలేకపోతున్నావురా. అసలు దాని ఉద్దేశం ఏంటో తెలియట్లేదురా. ఓ పని చేద్దామా? దాని పక్క నుంచి పోనిస్తాను, టక్మంట్ టచ్ చేయి. ఏం అనలేదనుకో, నువ్వంటే ఇష్టం ఉన్నట్టు. ఒకవేళ అది లాక్ కొట్టిందనుకో, ఇక్కడితో వదిలే. దాంతో పెట్టుకుంటారా పెద్ద కటారి రే. నువ్వు చెయ్యొచ్చు, రెడీగా ఉండు. ఎందుకైనా మంచిది, మళ్ళీ మిస్ అయిపోతాం. కొంచెం భయంగా ఉన్నా నేను రెడీరా. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. దొంగ సచ్చినోడా ఆగరా.
నన్ను కొట్టమని చెప్పి నువ్వు కొట్టేవింట్రా కొనరా బాబు రే కొట్టేద్దరు బాబుదా రే కొనరా. అయిపోయింది ఆగిపోయింది. యాక్టింగ్ రెడీ చేసేవే అదేం లవ్ స్టోరీయా? నువ్వు చెప్పిన పాయింట్ తోటి ఏకంగా సినిమా తీసేయచ్చు. స్పాట్ లో ఎంత అద్భుతంగా వెళ్ళేసేవే. అంత సీన్ లేదు, ఆ స్టోరీ రియలే, మా ఫ్రెండ్ది. ఇంతకీ పని అయిందా? పోస్ట్పోన్ చేసావా 3 days కి? ఎస్, మనతో మాటలా అలా నవ్వుతూ మాట్లాడమాకే. ఆడ అబ్జర్వ్ చేస్తున్నాడు, బాధపడుతున్నట్టు నటించు. నా వల్ల కాదు. సుధీర్ కి కైలవ చెప్పేస్తా. డాడీకి 1 week టూర్ అని చెప్పి ఎంగేజ్మెంట్ తప్పించుకున్నా. 3 days లో నా లవ్ సెట్ కాకపోతే ఇంకా అంతే. చూస్తున్నాడు, అలాగే ఏదో మాట్లాడు. ఏం మాట్లాడను. మధ్యాహ్నం బిర్యానీ ఎలా ఉంది? బోన్స్ అన్ని నా ప్లేట్ లోనే ఉంది. నేను ఇప్పుడే ఆడితో మాట్లాడొస్తాను. ఏమందిరా? ఎంత చెప్పినా వింటలేదురా. ఏ ఏమోరా, ముందు ఒప్పుకోలా, చచ్చిపోవాలనే అంది. కానీ నీ గురించి ఆలోచించి ఒక 3 days పోస్ట్పోన్ చేసుకుంది. ఎందుకో ఏమోరా, నేను చాలా ఇష్టపడుతుంది. ఏదో నువ్వు చచ్చిపోతానంటే తన సొంత లవర్ చచ్చిపోతున్నంతగా ఫీల్ అయిపోతుంది. డ్రామాలు ఆడక. ఆ డ్రామాలు ఏంట్రా? డ్రామా లేకపోతే లవర్ ఏంట్రా? అయినా ఒక్క రోజులో ఒక మనిషి మీద ఇంత ఇష్టం ఎలా పెంచుకుంటారు ఈ అమ్మాయిలు? నాకు అర్థం కాదు. రే అటు చూడరా, నేను చెప్తున్నాను కదా, నన్ను చూడు. నిన్ను సూసైడ్ నుంచి డ్రాప్ చేయమని దేనంగా చూస్తుందిరా పాపం. రై అట్లీస్ట్ ఒక మనిషికి ప్రాణభిక్ష పెట్టిన సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుందిరా నీకు. ఈ 3 days లోను తనకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూపించు, తర్వాత చచ్చిపో. ఇంకా ఆలోచింతా ఏంటి బావా? ఓకేరా, ఈ 3 days తర్వాత ఎక్స్టెండ్ చేయకు. ఓకే, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను. నువ్వు రెడీనా? ఆ గాడిది గంట మొక్కమటేడి. ఓకే, చెంచులక్ష్మి వెళ్ళిపోమందే. నీ జీవితం సంక నాకింద్రో వాలే. ఏంట్రా ఈ డ్రెస్? ఎవరిదో కబ్బోర్డ్ లో ఉంటే వేసా. ఆడ సైజ్ చాలా పెద్దది అనుకుంటా, నాకు కొంచెం లూజ్ అయింది. ఎలా ఉంది బస్ డ్రెస్? అంటే కింద వేయలా? పైన 3XL అంటే కింద నిలుస్తుందన్న, అసలు జర్ర జారిపోదా? సరే ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోబోతున్నాం, ఎలా చనిపోబోతున్నాం, ఎక్కడ చనిపోబోతున్నాం? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోబోతున్నావో నువ్వే క్లారిటీ తెచ్చుకో. ఎందుకో? మేము మా సూసైడ్ ని 3 days పోస్ట్పోన్ చేసుకున్నాం. ఇదేదో తేడా ఉంది వారం. నన్ను చంపి నా కిడ్నీలు అమ్మేద్దాం చూస్తున్నారా? ఇదంతా కుదరదు బాసు. అందరం కలిసిగట్టుగా వచ్చాం, కలిసిగట్టుగా చావాల్సిందే, దెయ్యాలు అవ్వాల్సిందే. నెల్లూరు గిరి, నాన్ లోకల్. నేను లోకల్. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటున్నాను. కాదు 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 3 రోజుల తర్వాత ఖచ్చితంగా చస్తున్నామా? రే 3 రోజుల తర్వాత కన్ఫర్మ్ రా. ఒకవేళ వాళ్ళు చావకపోయినా నిన్ను చంపి నేను చస్తా, నీకు తోడొస్తా. పద. బంగారంతో సమానంగా దూసుకుపోతున్న వంకాయ. కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు, వైజాగ్ లో 60 రూపాయలు, హైదరాబాద్ లో 70 రూపాయలు. ఏడి వంకాయతో చంపేసిందా? వార్తలు నిజంగా వంకాయ ఉందా? నువ్వు కావాలని చదువుతున్నావా? అయ్యో, వంకాయ మీద బావా, కావాలని చూడు. అసలు వంకాయ అంటే ఎందుకు బావ నీకు అంత ఎలర్జీ? అయిపోయాడు. అసలు వంకాయ ఎంత ఎనర్జీ తెలుసా బా? భారతంలో ధృతరాష్ట్రుడు వంకాయ తినే 101 మంది కౌరవులు పుట్టించాడంట. మన కృష్ణుడు డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడంట. వంకాయ తినే పంచపక్ష పరమాన్నాల్లో వంకాయ లేకపోతే వంక పెడతారు బావా. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. బావా ఇలా చూడు అక్కడే ఉన్నాడు. తన ముందు నా పరుగు పోయింది, 2 రోజులు గ్యాప్ ఇద్దాం. మా పెరట్లో కూడా కాసిందే, పొడుగుదా పొట్టిదా వంకాయ. టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ్, ఎవతే కూత కోసింది? వాళ్ళ మొహం చూసావా, మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. నాకేమైంది? నాతో మీరు ఇది వరకట్లా ఉండట్లేదు. నన్ను చూసి భయపడుతున్నారు. ఐమ్ ఫీలింగ్ అలోన్. మిమ్మల్ని ఏం జరిగింది? ఏం జరుగుతుంది చెప్పండి. చెప్పరా, నీకు అన్నం పెడతా మాట ఇంట్రా బాబా. చెప్పేద్దాం రావు, పని అయిపోద్ది. వద్దా జరుగుతుంది, చెప్పేద్దాం. ఏయ్ ఏంటా గుసగుసలు? చెప్పండి, నాకు అన్నీ తెలుసు. మిమ్మల్ని చెప్పండి. అది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది. ఇప్పుడు ఎక్కడ ఎలా అని మమ్మల్ని ఎడితే మాకేం తెలుస్తుంది? గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిచితుడు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపించేస్తున్నాం. ఒంగోబెట్టి చిత్త కొట్టేస్తున్నాం. అది చిత్త కొట్టడం అక్క, పండుకేసి బాధేస్తున్నావు. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవక్క, అనుభవించిన వాడికే తెలుస్తుంది. అమ్మా అవునందు,
ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నావు. చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం. ప్లీజ్ సుధీర్, నాకు దయ్యం అంటే చాలా భయం. దయ్యమే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తావు నందు? చెప్పండి, సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట నీ సోది మాటలో. ఇది మళ్ళీ పెద్ద గిద్దా నా ఒంటికని రాక్షసి దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడని బిల్డప్ దో దీని సొల్యూషన్ నేను చెప్తాను. నా సెల్ఫ్ అని చెప్తా. చావడానికి వస్తే చెల్లెందుకు తెచ్చుకుంటారా ఎదవా? నా దగ్గర ఉంది. ఇదిగో ఫోన్. వడా పోనా తొక్క ఫోన్. హలో హలో. నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దాడికి. ఉంటా ఆడ పాప బిజీ అంటుందా. ఒరే నేను రా సప్తగిరి, నీకు వినపడుతుందా? ఇక్కడ ఓ పాపకి దెయ్యం పట్టేట్టుందిరా. ఏం చేయమంటావురా కరోనా? అమ్మాయిలోకి తెచ్చి చెప్పు కొట్టు. సరే సరే నాకు అర్థమైంది మొత్తం. నీతో పర్లేదు, నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప. ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బకు వదిలిస్తున్నా. ఇంకా కాసుకోండి అందరూ చెప్తా. దెయ్యం రావలే దెయ్యం రావలే దెయ్యం రావలే దెయ్యం రావలే. సుధీర్, నిజంగా దెయ్యాలుంటాయా? ఇక్కడికి వచ్చే వరకు నేను లేవని అనుకున్నా, కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయ్యాలు ఉన్నాయని. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మంచిది. నువ్వు గమ్మున సుధీర్ బాబు, నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఒరే జులపాలో, నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, తేడా వచ్చిందనుకో తొక్క తీసేద్ది. నువ్వు నోరమ్మయ్యరా ఊర కుక్క. అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా. వచ్చిన రోజు అందరం చచ్చిపోయింటే హ్యాపీగా దయ్యాలు అయిపోయేవాళ్ళం. ఈ దయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా? ఈ రోజు దయ్యాన్ని బయటికి పిలిపించి లాగి ప్యాట్ ప్యాట్ పడి కొడితే దెబ్బకి దయ్యం పడి పరిగెత్తాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి, నీ లోపల వేరే మ్యాటర్ ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చి ఎడం పక్కోటి కుడి పక్కోటి ఫ్యాట్ ఫ్యాట్ పని కొడితే దెబ్బకి దయ్యం వదలాలంతే. సుధీర్ బాబు, ఈ రోజు దాని అంతు తేలుస్తా. లే లే. రాత్రితో కలిపి జలసా సినిమా 4 సార్లు చూసాను రా. 3 సార్లు అర్థం కాలేదా? అలాని కాదురా, ఫస్ట్ ఫైట్ ఉందరా చిత్త కొట్టేహేడు రా. ముందు క్లైమాక్స్ చెప్పా, మనకి తెలుసుకోవాలి. పని చెప్తాను. అయ్యి బాబాయ్ బాబాయ్, ఒరే ఇంత పెద్ద రోడ్ వేసి దానికి డివైడ్ ఎట్టి చిన్నగా వెళ్ళమంటే నువ్వేంట్రా రాంగ్ రూట్ లో చేసావు? నీ మైండ్ ఏమన్నా గోదట్లాడేవా? బాబాయ్ 199 మంది అలాగే వెళ్తారు, కానీ ఒక్కడనే ఇలా వెళ్తా. ఎందుకంటే అటు వెళ్ళాననుకో ఒక నన్ను ఫాలో అవుతాడు, లేదా ఇంకోటి నేను ఫాలో అవ్వాలి. రెండు మనకి సిరాకే. ఇటైతే ఫేస్ టు ఫేస్. నీకే అర్జున్ పల్లె లేవా? నాకు చాలా ఉన్నాయి. నువ్వెంత, నీ వయసు ఎంతరా? నీకు సెన్స్ ఎలాగలేదు, కనీసం లైసెన్స్ అన్నా ఉందా? తీరా చంపకు బాబాయ్, నీలాంటి వాళ్ళ కోసమే వెనకాల నంబర్ ప్లేట్ కతికించాం. చూసుకో. లైసెన్స్ నెంబర్ ప్లేట్ కతికించమంటారా యదవా? ఇది మా బాబు గాడి రోడ్డు. ఒరే నలుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు. నీ నాటకాలు ఈ యమకంట దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకు తెలుసా, నేనంటే మా తండ్రికి. చెర్రీ కూడా మా దగ్గరే ఉన్నాడు. ఓహో, వీడు ఆడికి చేరాడా? అమ్మాయి, కలకత్తా నుంచి కబర్ వచ్చింది, కిందకి దిగు. వస్తున్నా, లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. రవి సార్, 1978లో ఏవిఎం స్టూడియోలో వేటగాడు షూటింగ్ జరుగుతుంటే గేటు దగ్గర ఒక కడుగు తిరిగి పడిపోయి ఉన్నాడు. ఆడు మొహం మీద నీళ్లు జల్లి 2 ఇడ్లీలు పెట్టి లోపలికి తీసుకెళ్ళాను. ఆడే ఈడు నన్ను తిట్టడం, నేను పట్టడం నాకు అవసరమా? Abhi here. Who are you, man? You push me? Yavaru? Did you push me, man? I mean, you hurt Bunny, man. Bunny? You hurt Bunny. No. 1 minute, wait a minute. This is Bunny. That's Hero Bunny. This is real Bunny, your Facebook friend.